తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. హైదరాబాద్ ఎంసీఆర్ హెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డితో కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నార్థన్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక అనుకూలతలపై సీఎం రేవంత్ రెడ్డి సందర్భంగా కీలక చర్చలు జరిపారు. ఈ ప్రత్యేక సమావేశంలో సీఎం సలహాదారు వేముల రామకృష్ణారావుతో పాటు పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు, పారిశ్రామిక రంగ దిగ్గజాలు పాల్గొన్నారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకున్న మౌలిక వసతులు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మరియు నూతన పారిశ్రామిక సిఐఐ నార్థన్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. ఉత్తర భారతదేశానికి చెందిన బహుళజాతి కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే తమ ప్రభుత్వ ప్రాధాన్యతని సీఎం స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి విజన్ మరియు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం పట్ల సిఐఐ ప్రతినిధి బృందం హర్షం వ్యక్తం చేస్తూ రాష్ట్రంలో పెట్టుబడులుకున్న అవకాశాలపై సానుకూలంగా స్పందించింది. సిఐఐ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ తెలంగాణ పారిశ్రామిక రంగానికి మరింత ఊతాన్నివ్వనుంది.